చెప్పేవి అట సూక్తులట, చేసేవి మోసాలు. ఐఏఎస్ అయ్యం కుమార్ లీలలు అన్నీ ఇన్ని కాదు. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెట్టేదట ఈయన. పాలనలో మాత్రం అవినీతి పనులు. ఆయన మరో నిజాంతో పోల్చిన హైకోర్టు. భూ కుంభకోణాల్లో తీవ్రమైన ఆరోపణలు. బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారనే ప్రచారం. ఈడీ విచారణ ఎదుర్కొన్న ఆఫీసరు. ఇది చెప్పేవట శ్రీరంగ నీతులు. దూరేయి ఏదో గుడిసెలంటారు. ఇక అట్లుంది ఈయన కథ. చెప్పేయేం సూక్తులు, ఆ సూక్తులు ఎందులో అంటే సోషల్ మీడియాలో ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము ఈట్లల్లో మంచి మంచి సూక్తులు పెట్టేదట. కొటేషన్స్, మోటివేషనల్ కొటేషన్స్. ఆ కొటేషన్స్ ఆయన పెట్టే కొటేషన్స్ చూసి ఈయన ఎంత మంచోడో, ఈయన మనసు ఎంత మంచిదో, ఈయన ఎంత నీతి నిజాయితీకి నిలువుటద్దో అని ప్రజలు అనుకున్నారు. చాలామంది ఫాలో అయ్యేదట. ఇంత మంచి ఐఏఎస్ ఆఫీసరా అని. ఇయాల ఆయన బతుకు బయటపడదు, బండారం బయటపడ్డాక అందుకే చెప్పేయేం సూక్తులు, చేసేయేం మోసాలు. ఇక అసలు హైకోర్టే స్వయంగా చెప్పింది. నిజాం కూడా ఇన్ని భూములు పంచలేదట. అయ్యం కుమార్ పంచిన భూములు. అయ్యం కుమార్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన భూములు నిజాం కూడా కట్టబెట్టలేదట. అడ్డగోలుగా, అడ్డంగా, దిడ్డంగా చేసిండు. బీఆర్ఎస్ వోళ్ళు ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే చాలు. ఇగో ఈ భూమి మా వాళ్ళకి అప్పచెప్పంటే చెప్పుడేనట. ఇక ఆయన అయ్యం కుమార్ గురించి అది కథ. మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం. మీరు ఉండేది 5 ఏళ్ళు మాత్రమే. దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే. అమాయకులపై కేసులు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైరు. జైల్లో లగచర్ల రైతులకు పరామర్శట. మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం అంటాడు. ఈ ఉట్టిదే ఇవన్నీ. ఈ సూసుడు లేదు, మను లేదు. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇదే అనడు. మేము వచ్చాక మీ సంగతి చూస్తాం, జైలు వేస్తాం అనడు. ఒక్కడన్నా జైలుకు పోయిండా? క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా జైలుకు పోయారా? ఒక్కళ్ళన్నా? ఒక్కరినన్నా కనీసం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారా? ఒట్టిదే ఇదంతా. ఇక నువ్వు కూడా అదే. ఒకవేళ 5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి దిగిపోతే మా ప్రభుత్వం వచ్చా మీ సంగతి చూస్తాం అంటాడు. సంగతి చూసుడు లేదు, ఏం లేదు. జనాలను రెచ్చగొట్టడం ఇది. లగచర్ల బాధితులను పరామర్శించడానికి పోయిండు. అప్పట్లో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మల్లన్న సాగర్ బాధితులు, నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి పోయి ఇయే డైలాగులు చెప్పారు బయటకు వచ్చి ప్రెస్‌లో. మా సంగతి, మీ సంగతి మేము ప్రభుత్వం వచ్చాక చూస్తాం అని. ఆ నేరెళ్ల బాధితులు వాళ్ళు పాపం అట్లే కొట్టుకుంటున్నారు, జీవితాలు పనికి రాకుండా. మల్లన్న సాగర్ బాధితులు ఆడనే రోజుకు 5 మంది చచ్చిపోతున్న గుండెపోటు వచ్చి వాళ్ళని మాట్లాడినోళ్ళు లేడు, పరామర్శించినోళ్ళు, పలకరించినోళ్ళు లేడు. వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేస్తూనే ఉండరు. ఇవన్నీ ఉట్టిదే అట. ఆయన నిన్న పోయి లగచర్ల జైల్లో ఉన్న లగచర్ల బాధితులను పరామర్శించి ఆ మాట చెబుతుండు. మీ మీ సంగతి మేము వచ్చాక చూస్తాం అని.